నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వార్తలు చూద్దాం. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు పెట్టాలని నిన్న హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టుకు కొన్ని కరీంనగర్, మెదక్ ఇట్లాంటి కొన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు కోర్టుకు పోయారు. 2024 జనవరి 30కే పంచాయతీల గడువు ముగిసింది. దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించట్లేదని కొంతమంది ప్రజలు కోర్టుకు పోతే, కోర్టు నిన్న తెలంగాణ ప్రభుత్వం దాంట్లో పార్టీ ఉంది, తెలంగాణ ఎన్నికల సంఘం దాంట్లో పార్టీ ఉంది, వాళ్ళిద్దరికి ఆదేశాలు జారీ చేసింది. 3 months అంటే సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పుడు జూన్ అయిపోతుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 30 కల్లా ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పింది. ఎందుకంటే మొన్న రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు డిక్లేర్ చేయడానికి, వార్డులో విభజన చేయడానికి 30 రోజులు టైం పట్టిద్దంది. ఆ 30 రోజుల తర్వాత మళ్ళీ మాకు ఇంకా 60 రోజులు టైం కావాలని ఎన్నికల సంఘం పడింది. అంటే రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత మళ్ళీ ఒక 60 రోజుల పాటు ఎన్నికలు మొత్తం నిర్వహించడానికి టైం కావాలంటే ఆ 60, 30 మొత్తం 90 రోజులు టైం ఇచ్చింది కోర్టు వాళ్ళు అడిగినట్టే. మరి ఇప్పుడు నిర్వహిస్తారా అనేది ఒక ప్రశ్న. కానీ ఇప్పుడున్న ప్రకారం తెలంగాణ ప్రభుత్వం సంకటమైన పరిస్థితుల్లో ఉంది. అడ్డకత్తెరలో పడ్డ పోక చెక్క లెక్క అయింది. ఎందుకంటే బీసీలకి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తాం, ఎంపీటీ, జెడ్పీటీ, సర్పంచ్లు అన్నది. ఆ 42% రిజర్వేషన్ సంబంధించి ఢిల్లీకి పోయింది ఫైలు. ఆ ఫైలు పైన ఆ ఢిల్లీకి ఫైలు పోయిన తర్వాత కూడా ఒక 60 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయిండు. రేవంత్ రెడ్డి గారు పోయిండు, కానీ దానిపైన కదలిక లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏదో మేము ఫార్మాలిటీకి పంపినాం వాళ్ళ మీద నెట్టేద్దాం అన్నట్టే ఉంది తప్ప, నిజంగానే దాన్ని సాధించే ఉద్దేశం ఉంటే మీరు నామినేటెడ్ పదవుల కోసం, భర్తీ కోసం, లేకపోతే క్యాబినెట్ భర్తీ కోసం, పీసీసీ కార్యవర్గం భర్తీ కోసం అనేకసార్లు ఢిల్లీ పోతున్నారు. వాటన్నిటికంటే ఇది ప్రయారిటీ తక్కువ మీకు? వాటికి ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బీసీ రిజర్వేషన్ల సంగతి ఏమైంది? మేము పంపిన ఫైల్ అని ఆ కేంద్ర గ్రామ పంచాయతీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, లేదా ప్రధానమంత్రిని కలిసి అడిగిన సందర్భం కానీ అడిగినట్టుగానే ఎక్కడ రావట్లేదు. అంటే దీన్ని బట్టి 42% రిజర్వేషన్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఇచ్చింది. ఆ కథ కంచికి పోయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక 42% రిజర్వేషన్లు ఇప్పట్లో అయ్యేటట్టు లేదు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తాం, ఎన్నికలు పెడతాం అంటారు. దానిపైన ఒకడు కోర్టుకు పోతారు. వాళ్ళు కోరుకునేది అంటే ఎన్నికలు ఇప్పుడు జరగొద్దని కోరుకుంటున్నట్టుంది. ఎన్నికలు ఇదంతా పెంట పెట్టుకుంటే అది వాడతామా, గెలుస్తామా, ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ఏమన్నా బయటపడదా? రైతు భరోసా ఇచ్చారు అట్లానే, కానీ దాని తర్వాత కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయట. ఇంకా అదే పద్ధతిలో రైతుల్లో కొంత తగ్గింది, కానీ మిగతా వర్గాలలో అసంతృప్తి అదే ఉంది అని చెప్పి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి 3 నెలల్లో పెడతారా అంటే డౌటే నాకు. అవసరమైతే ఈ జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టు కనబోతారు. ఎందుకంటే బీసీల కోసం చూసినా మేము సుప్రీంకోర్టుకు పోయినాం, 42% రిజర్వేషన్ లేకుండా ఎట్లా పెట్టాలని మేము కొట్లాడుతున్నాం అని చెప్పుకోవడానికి. లేదా దీన్నే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏదో ఒకటి తిమ్మిని బమ్మిని చేసి ఎవడో ఒకటి కోర్టుకు పోయి మళ్ళీ అదేమన్నా బ్రేక్ అన్న అయ్యే అవకాశం ఉంది. కానీ ఎన్నికలు అయితే పెట్టే వాతావరణం కానీ పెట్టాలనే కమిట్మెంట్ కానీ ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపించలే మనకి. ఎందుకంటే రోజుకు ఒక రకమైన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, నాయకులు చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ముఖ్యమైన నాయకులే జూన్ ఆఖరికి నోటిఫికేషన్ వద్దు, జూలైలో ఎన్నికలు అయిపోతాయి అన్నారు. మళ్ళీ అదే అంశం పైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీరు ఎట్లా చెబుతారు, బయట ఎట్లా పడితే అట్లా, ఏమన్నా మేము క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నామా, మీ శాఖ నాది, ఎట్లా చెప్తారు, మీరు చెప్పొద్దు అని ఖండించిండు. ఆయన కట్టడి చేసిండు. కట్టడి చేశాక ఆయన ఏం చెప్పిండు, ఇప్పట్లో అసలు ఎన్నికలే లేవు, రిజర్వేషన్లు డిక్లేర్ అయ్యేదాకా ఎన్నికలు ఉండవని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు కోర్టు ఒకటి చెప్పింది. ఇవన్నీ విరుద్ధమైన ప్రకటనలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీ కాదు. ఇప్పట్లో 3 నెలల్లో కూడా అది అయ్యే పని కాదు. సెప్టెంబర్ 30లోగా ఫలితాలు కూడా వెల్లడించాలని తీర్పు అయితే ఇచ్చిందట. ఇప్పటికే 1.5 ఎలక్షన్ జరపడంపై రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య. వాళ్ళేమో కామారెడ్డి డిక్లరేషన్ అని ఒకటి మెడకు పెట్టుకున్నారు. ఇది బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాంట్లో నిర్ణయం తీసుకోవడానికి ఏముంది అందులో నిర్ణయం తీసుకోను. బీసీలకు 42% పార్టీ పరంగా నువ్వు ఇచ్చేది రిజర్వేషను. బీసీ జనాభా 56% ఉందని మీ కులగన్న ప్రకారం తెలిసాక 42 ఇచ్చేది, 56 ఇచ్చినా దండగలేదు. కానీ అది కాదు, చట్ట ప్రకారం హక్కుగా ఇవ్వాలి. నువ్వు పార్టీ పరంగా ఇవ్వాలి, అవసరం ఉంది ఎత్తో రేపు ఇవ్వవు, అది లెక్కే ఉంది. నువ్వే చెప్తే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిందాక మాకు ఎన్నికలు ఉండవని. మళ్ళీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చెబుతుండు 42% పార్టీ పరంగా ఇస్తానికి త్వరలో నిర్ణయం అంట.
బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం, స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్లైన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ సమాలోచనలు, ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర రిజర్వేషన్ బిల్లు, త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాను, లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్న ప్రభుత్వం, డెడ్లైన్ కన్నా ముందే ఎన్నికలు ముగించేలా ప్రణాళిక, మరో వారం 10 రోజుల్లోనే క్లారిటీ, త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తాడు. అంటే ఎట్టుందంటే ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు దీన్ని. అది ఇప్పుడు పోవటం ఏంది, కోర్టు చెప్పిందాక మీరు ఎక్కడ నిద్రపోయారు, మీరు ఫైల్ ఎప్పుడు పంపింది, ఎందుకు పోవాలి ఢిల్లీకి అఖిలపక్షంతో? కొన్ని నెలల పాటు గడిపి ఇక అవసరం వచ్చినప్పుడు బురదలో కాలేసుకొని ఒడ్డెక్కినట్టే ఉంది, బురదలో రాయేసి ఒడ్డెక్కినట్టే కథ ఉంది. అది కాదు కదా, కన్స్ట్రక్టివ్గా ఉండాలి కదా నిర్ణయాలు. మీరు ఫైల్ పంపారు, ఫైల్ పంపాక కూడా మీరు అనేక సార్లు ఢిల్లీ పోయారు. మరి పోయే సందర్భం అఖిలపక్షాన్ని తీసుకోవడం లేదా మీరు ఒత్తిడి చేయడం జరగాలి కదా, ఎక్కడ జరగాలి. ఇప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బొలో అని ఢిల్లీ పోవాలట, ఆడ కాదు పోదు. పోలవరంపై ఈసారి కూడా చర్చ లేదట, ప్రతి మీటింగ్కు 2 గంటల ముందు ఎజెండా నుంచి తొలగింపు, గత నెల మీటింగ్ టైంలోనూ ఇలాగే తొలగించిన కేంద్రం, ఏపీలోని మిత్రపక్షం కోసమని అనుమానాలు, సిడబ్ల్యూసీ సర్వే చేస్తామన్న అతిగతి లేదు, కేంద్రం తీరుపై రాష్ట్ర సర్కార్ అసంతృప్తి, పోలవరం పైన ఈసారి కూడా చర్చ లేదట. ఆ మీటింగు కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగేటప్పుడు ఐటెం పెడుతున్నారు, 2 గంటల ముందు తొలగిస్తున్నారు. అంటే పోలవరం పైన చర్చ పెడితే పక్క రాష్ట్రాలకు సమానం చెప్పాలి. ఆ చర్చలో ఏదన్నా అనుకూలంగా ఏపీకి మద్దతు ఇస్తే ఇక్కడ బీజేపీకి ఎఫెక్ట్, కాబట్టి దాన్ని లేకుండా చేయాలి. అక్కడ ఏపీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చినట్టు ఉండాలి, తెలవద్దు ఎవరికి, మళ్ళీ అంతా బాగానే ఉందని చెప్పేటట్టుగా ఆ అంశం లేకుండా పోలవరంపై చర్చ అనేది లేకుండా పోలవరం కడుతున్న బనకచెర్ల కూడా స్టార్ట్ చేసే కథకు వచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో మేము మోడీతో యుద్ధం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరుపుతా అంటారు రేవంత్ రెడ్డి గారు. బనకచెర్ల పైన ఏం చర్చలు జరుపుతారు మీరు? కేంద్ర క్యాబినెట్లో ఉన్న ఐటమ్నే 2 సార్లు నుంచి తీసేశారంటే మీరు ఎవరితో చర్చలు జరుపుతున్నారు? దొంగ పనులు చేసేటోళ్ళతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర క్యాబినెట్లో పోలవరం పైన ఎజెండాలో ఒక పాయింట్ ఉంది, ఆ ఎజెండాలో ఉన్న పాయింట్ 2 సార్లు నుంచి క్యాబినెట్ ఎజెండాలోంచి ఒక 2 గంటల ముందు తొలగించే పరిస్థితి అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ. ఇక మీరు దేనికోసం చర్చలు జరపాలి వాళ్ళతోని? ఇట్లాంటి లోపాయకారి వ్యవహారాలు చేస్తుంటే ఆ లోపాయకారి వ్యవహారాలు చేసే బనకసార్లకి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చుకుండు. ఇక ఆయనతో ఏం చర్చలు జరపాలి, ఏం సాధిస్తారు? ఇవాళ చర్చలు కాదు, యుద్ధం తప్ప పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు తెలంగాణకి. అటు మోడీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన తెలంగాణ సమాజాన్ని యుద్ధానికి పురికొల్పాలా, పోరాటానికి లేపాలా. మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం లాంటిది వస్తే తప్ప ఇక వీళ్ళు ఆపరు. వారానికి 2 స్కూళ్ళకి వెళ్ళండి, అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, పెరుగుతున్న స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్టు క్లాస్ రూమ్స్ కట్టండి, మధ్యాహ్న భోజనం కోసం సోలార్ కిచెన్లు, సివిల్, మెకానికల్ ఇంజనీర్ల కోర్సులకు డిమాండ్ ఎందుకు లేదు? ఐఐటీలోనూ అన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్టే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి, వచ్చే నెల మొదటి వారంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని సూచన. వారానికి 2 స్కూళ్ళకి వెళ్ళాలట అదనపు కలెక్టర్లు. అయితే వారానికి 2 స్కూళ్ళకి వెళ్తే బాగుపడదా? ఇది కాదు అసలు సొల్యూషన్. మీరు చేయాల్సింది చేయకుండా నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్ళ పేరుతోని ఎట్లాంటి దోపిడీ జరుగుతుంది, అది మీరు చేయాల్సింది. ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం ఎవరు చేస్తున్నారు? ప్రజలు చేస్తున్నారా, ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే కార్పొరేట్ శక్తులు చేస్తున్నాయా? అది గమనించాలా. ఇలా కొన్ని కార్పొరేట్ శక్తులు వాళ్ళ గుప్పెట్లో విద్యా వ్యవస్థను పెట్టుకొని నారాయణ శ్రీ చైతన్య లాంటి మొత్తం ఇంటర్మీడియట్ బోర్డుని, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఆట ఆడిస్తున్నారు. అరే జబ్బు ఒకటైతే మందు ఒకటైతే ఆడ తగ్గిద్ది, వారానికి ఒకసారి పోయేస్తారు, పోయిన కొద్దిసేపు బాగుంటుంది. తర్వాత అసలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎందుకు నిర్వీర్యం అవుతుంది? ప్రభుత్వ స్కూళ్ళల్లో చెప్పే టీచర్లు వాళ్ళ పిల్లల్ని అందులో ఎందుకు పంపట్లేదు? ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతల పిల్లలు ఎందుకు చదవట్లే ప్రభుత్వ స్కూళ్ళల్లో? అది మీరు అక్కడి నుంచి మొదలు పెట్టాలా. ఈ నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థలు దోపిడీ ఏంది, ఈ స్కూళ్ళు ఏంది, ఫీజులు ఏంది, వాళ్ళ యూనిఫామ్లు ఏంది, పుస్తకాలు అమ్ముడు ఏంది, ఈ కథ ఏంది అనేది తీయాలి. దానిపైన కంప్లైంట్ ఇస్తేనే దిక్కు దివానా లేదు. ఇక వారానికి ఒకసారి కలెక్టర్లు పోయి వస్తే ఏముంటుంది, 4 రోజులు పోతారు. పోయినప్పుడు వాళ్ళు రెడ్ కార్పెట్లు వేస్తారు, మంచిగా స్వాగతం పలుకుతారు, గొడుగులు వేస్తారు, మంచిగా ఉంటుంది, చాలా నీట్గా ఉన్నట్టు ఓ అద్భుతంగా ఉంది ప్రభుత్వ స్కూల్లో వ్యవస్థ అంటారు. అది కాదు, మీ పిల్లల్ని పంపండి, అక్కడ చదివించండి, చదివించి అద్భుతాలు వేసి చూడండి, అప్పుడు స్కూళ్ళు మారుతాయి తప్ప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పిల్లలతో సహా కిందన్న ప్రభుత్వంలో చేసే అటెండర్ వరకు అందరి పిల్లలు, స్కూళ్ళల్లో టీచర్లు పిల్లలు అందరూ ప్రభుత్వ స్కూల్లో చదివితే అప్పుడు ఆ దాంట్లో ఉన్న బాధ ఏం తెలుస్తుంది? కలెక్టర్ పోతే ఏం తెలుస్తుంది? అదనపు కలెక్టర్ పోతాడు, ఏముంటుంది అదనపు కలెక్టర్ పోతే? ఆయన అలా చదువుకుంటాడా? చదువుకోడు కదా, వాళ్ళ పిల్లలు ఏమైనా చదువుతారు అందులో? ఇది ఆయన వారానికి 2 సార్లు పోండి అంటాడు. ఈ అన్ని ప్రయోగాలు గతంలో అయినాయి, వీటితో కాదు.
ఆంధ్రప్రభ చూద్దాం. కాళేశ్వరం పునరుద్ధరణ, మేడిగడ్డ మరమ్మతులకు వేగంగా చర్యలు, బనకచెర్లకు బ్రేకులు వేస్తాం. కన్సల్టింగ్ ఏజెంట్లుగా ఎన్డీఎస్ఏ నివేదికలో సూచనలు అమలు చేస్తాం. బనకచెర్లను చట్టపరంగా అడ్డుకుంటాం. 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నాగరసాగర్లో పూడికతీతకు ఆదేశాలు. కాళేశ్వరం పునరుద్ధరణ స్టార్ట్ అయిందట, దాన్ని కుంగిపోయిన దాని మీద ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కన్సల్టింగ్ ఏజెంట్గా ఉంటూ మేడిగడ్డ మరమ్మతులకు వేగంగా చేస్తారట. ఇప్పుడు వడ్డర్ లైన్లో ఇక బనకచెర్ల మేము అడ్డుకుంటాం అంటుండు. ఎట్లా అంటే లీగల్గా అంటాం. మరి లీగల్గా అడ్డుకుంటాడా ఏం చేస్తారో చూడాలి. మెట్రో 2 మొండి చెయ్యి పట్టించుకొని కేంద్ర కేబినెట్, ఇతర రాష్ట్రాల మెట్రోలకు ఓకే. సీఎం రేవంత్ స్వయంగా అస్థిన పెద్దల్ని కలిసినా ఫలితం శూన్యం. కేంద్ర కేబినెట్లో కనీసం చర్చ కూడా రాని వైనం. కేంద్రం చేయిత లేకపోతే రాష్ట్ర నిధులతో మెట్రో నిర్మాణం సాధ్యమేనా? ఎట్లా ఇది? పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేక మిగతా అన్ని స్కీములు ఆపి రైతు భరోసా ఇచ్చారు. మెట్రో 2 కూడా మొండి చేయట. మన తెలంగాణ పైన వాస్తవంగా బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 8 ఎంపీలు ఇచ్చారు తెలంగాణ నుంచి. 8 ఎంపీలు ఇస్తే కనీసం దాన్ని తగ్గట్టన్నా కనీసం దానిపైన కనీసం సింపతి కూడా చూపెట్టలేదు తెలంగాణ పైన. బడ్జెట్లో నిధులు ఉండవు, మెట్రో 2 పెడితే ఉండదు, లేదా ఏదైనా ప్రాజెక్టు పెడితే ఉండదు, ఏదైనా బిల్లు పంపితే ఉండదు, ఏది ఉండదు, ముందుకు పోయే పరిస్థితి లేదు, ఏది లేదు. మొత్తానికైతే ఇది ఒక వార్త. పంచాయతీ ఫస్ట్ అట, పరిషత్ నెక్స్ట్ అట, స్థానిక పౌరపై సర్కార్యం. వాస్తవంగా పరిషత్తులే ఫస్ట్ పెడతారు, పంచాయతీలు తర్వాత అనుకున్నారు. కానీ ఇప్పుడు పంచాయతీ ఏం ఫస్ట్ పెడతారట, పరిషత్ నెక్స్ట్ అట. మొండదాకా అనుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడింది, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వీటికి ఎన్నికలు ఫస్ట్ పెడదాం. పెడితే ఏమైందంటే సింబల్ ఉంటుంది, వాటికి బీఫామ్ ఉంటుంది కదా, సింబల్ ఉంటుంది. హస్తం గుర్తు పైన ప్రజల్లో ఒక పాజిటివ్ వే ఉంది కాబట్టి ఓట్లు వేస్తారు. అదే ఊపుతోని సర్పంచ్లు కూడా గెలవచ్చు. సర్పంచ్కి సింబల్ ఉండదు కాబట్టి అందుకే ఫస్ట్ సింబల్ ఉన్న ఎన్నికలు పెడదాం, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అనుకున్నారట. కానీ ఇప్పుడు ఏం పంచాయతీ ఫస్ట్ అంటున్నారు. మరి నిజంగానే పంచాయతీ ఫస్ట్ పెడితే సింబల్ ఉండదు. ఆ ఎఫెక్ట్ మరి ఎంతవరకు ఉంటుంది అసలు? అయినా ఇప్పటికీ ప్రజల్లో ఏముంది ఫీడ్బ్యాక్ అనేది ఒక రకంగా నెగిటివ్గా వస్తుంది అనేది, ప్రజల నుంచి నెగిటివ్ ఒపీనియన్ ఇంకా బాగాలేదు పూర్తిగా అనేది అంటున్నారు రైతు భరోసా తర్వాత కూడా. రైట్. దిశ చూద్దాం. ద్విముఖ వ్యూహం అట. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై సర్కారు ప్లాను. తొలుత రిజర్వేషన్ల పెంపు కోసం సుప్రీంకు బిల్లును రాష్ట్రపతి క్లియర్ చేయడం లేదని అప్పీలు. కోర్టు నో అంటే ఆల్ పార్టీ మీటింగ్, ఎన్నికల్లో పార్టీ పరంగా అమలు కోసం ప్రపోజలు. ఇదంతా కుయుక్తులు అన్నట్టు, ఎత్తుగడల కోసం రాజకీయాలు తప్ప నిజంగానే రిజర్వేషన్ ఇటాన్ని చేసినట్టు లేదు. ఏంటంటే అది తొలుత రిజర్వేషన్ల పెంపు కోసం సుప్రీంకు పోతారట, అప్పీల్ చేస్తారట. రాష్ట్రపతి దగ్గర ఫైల్ పెడితే ఇంతవరకు మాకు పంపట్లేదని అప్పీల్కి పోతే అక్కడ నుంచి క్లియరెన్స్ వస్తే అప్పుడట, లేదంటే కోర్టు నో చెప్పిందంటే అప్పుడు ఇక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇక ఇవన్నీ అయినాయి కదా, మేము చేసే ప్రయత్నాలన్నీ చేసినాం, కావట్లేదు కాబట్టి పార్టీ పరంగా ఇద్దాం ఏంటి అని అడుగుతారట. అంటే ఆ బురదన ఏంటంటే మిగతా పార్టీలో కూడా పూసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కాదు కదా, మీరు కామారెడ్డి డిక్లరేషన్ అనౌన్స్ చేసేటప్పుడే డిక్లరేషన్ పరిస్థితి ఏంది, దీంట్లో మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది, ఎట్లా చేయాలనేది చర్చించుకుంటూ పోయేది. అయ్యాల ఓట్ల కోసం అడావుడికి చెప్తుంది. ఇవాళ అమలు చేయటం కోసం ముప్పు తిప్పలు పడినట్టుగా ఏదో చేస్తున్నట్టుగా ప్రయత్నం చేసినట్టు చేస్తండ్రి. తల్లి హత్యకు కూతురు కాపలా కాసింది. వేధింపులు తన ప్రేమకు అడ్డొస్తుందని మర్డర్ స్కెచ్ చేసింది. ప్రియుడు అతని తమ్ముడితో కలిసి ఘాతకం. నిన్న అక్కడ జీడిమెట్ల దగ్గర జరిగింది కదా అంజలి మర్డర్. కూతురు 16 సంవత్సరాల కూతురు, మైనర్ కూతురు. శివ అనేటోడు ఆమె లవరు, 19 సంవత్సరాలు. వాళ్ళ తమ్ముడు మైనరు. 2 మైనర్లు ఒక మేజర్ కలిసి చంపేశారు తల్లిని అత్యంత దారుణంగా. ఏ కాడికి పోయిందంటే అమ్మాయి, నువ్వు వచ్చి మా తల్లిని చంపుతావా లేదంటే నేను ఆత్మహత్య చేసుకోవాలని నీ పేరు రాసి అనే పరిస్థితికి పోయింది. ఫస్ట్ అటెంప్ట్లో చనిపోవాలి, కొన ఊపిరితో ఉంటే ఇంకా కొన ఊపిరితో ఉంది, మళ్ళా రండి అని పిలిచి చంపేయండి అని కాపలా ఉండి, మరి గలం దగ్గర కాపలా ఉండి లోపల వాళ్ళతో చంపించింది. మరి ఆమె కూతురా రాక్షస? మరి భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళు బయట తిరిగితే ఏమైంది? ఈ టైప్ ఆఫ్ సైకో మెంటాలిటీ ఉంటే అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇంకో గమ్మత్తు ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, నల్గొండ జిల్లా అట వాళ్ళది. నల్గొండ జిల్లా వాడు చంపినోడిది. వాళ్ళ తల్లి నిన్న ఏదో మీడియా ఛానల్తో మాట్లాడుతుంది, చంపేయడం చాలా మంచిదైంది అని చెప్తున్నాం. చాలా సునాయాసంగా, ఎంత ఈజీగా అంటే నవ్వుకుంటా, కనీసం ఒక మనిషి ప్రాణం తీసిండు కొడుకు అనే ఒక బాధ కూడా ఎక్కడా కూడా కళ్ళల్లో కానీ ముఖంలో కానీ కనిపించట్లే. నవ్వుకుంటే చాలా జాలీగా
చాలా మంచి పని చేసిండు, చంపేయటం మంచిదైంది, చంపాలి కూడా. ఏముంది బాధపడతలేదంటే ఏముంది, బాధ ఏముందండి, 4 రోజులు ఉంటాడు, మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు, యాడికి పోతాడు, జైల్లో ఉంటాడు, అన్నం పెడతారు, ఏముంది అన్నట్టు చాలా ఈజీగా సింపుల్గా చెప్తుంది. ఇట్లాంటి యాటిట్యూడ్ ప్రజల్లో వస్తే చట్టం పట్ల ఇంత నిర్లిప్తత ఉంటే, ఇంత భయం లేనితనం ఉంటే ఇంకెవడైనా ఏదైనా చేస్తాడు. చట్టం అంటే భయం లేదు, కోర్టులు జైలు అంటే అసలు భయం లేని పరిస్థితికి పోయింది. ఒక సాధారణ మహిళ చాలా సింపుల్గా ఏముంటుంది, ఏముంది, 4 రోజులు ఉంటాడు, మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు, యాడికి పోతాడు అనే పద్ధతిలో. ఇదే పద్ధతిలో నడి రోడ్డు పైన మళ్ళీ కాల్చి చంపుతారనే భయం ఉంటే ఇది చేయరు. కానీ ఆ భయం లేదు. మన చట్టాలు దురదృష్టం అనమాట. ఇది ఒక అయితే ఇంకోటి, ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తానందట శోభనం గదిలో కత్తితో భర్తకు భార్య బెదిరింపట. మొత్తం మీద ఈ మధ్య అసలు మహిళలకు రక్షణ చట్టాలు ఉన్నాయి బాగానే. మహిళలకు రక్షణ చట్టం కంటే పురుషులకి భర్తలకు రక్షణ చట్టం తేవాలనే ఒక చర్చ పార్లమెంట్లో వచ్చే పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఇప్పటికే మేఘాలయలో హనీమూన్ హర్రరు మర్డర్ ఉంది. హనీమూన్ పేరుతో తీసిపోయి అక్కడనే సుఫారీ ఇచ్చి చంపించింది ఒక భార్య. ఇక నిన్న మొన్న గద్వాల్లో జరిగింది సర్వేయర్ మర్డరు, భార్య చేపించింది. ఇంకొక వైపు నిన్న యూపీలో పెళ్ళి అయిందట. పెళ్ళి అయిన తర్వాత శోభనం ఫస్ట్ నైట్ రోజు గదిలో పోయిన తర్వాత కత్తి దగ్గర పెట్టుకుందట. నన్ను ముట్టుకుంటూ 35 ముక్కలు చేస్తానందట. ఎందుకు అన్నాడట. నాకు లవ్ అఫేర్ ఉంది, నాకు లవ్ ఉంది, నాకు వరుసగా మేనల్లుడు అయ్యే ఒకరిని ప్రేమించిన, వానితో నేను పోద్దు తప్ప నీతోనే ఉండేది లేదు, మన లేదు, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు, మళ్ళీ ఈ విషయాలు ఎక్కడైనా బయట చెప్పినా నేను చంపేస్తాను అన్నమాట. ఎంత ధైర్యం, ఎంత గట్స్ వచ్చినాయి అంటే. ఏ టైప్ ఆఫ్ అంటే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ కానీ మహిళలపైన చిన్నపిల్లలపైన ఏ స్థాయిలో పడుతుందో, చిన్నపిల్లలపైన మైనర్ కానీ అమ్మాయి తల్లిని కాపలా ఉండి చంపేయటం ఏంది, ఇది సోషల్ మీడియా ఎఫెక్టే, అరాచకం అనమాట. భార్య చెప్పిందట యూపీలో 35 ముక్కలు చేస్తానంటే, 1-2 కాదు 35 ముక్కలు చేస్తానంటే వాను చిన్నగా తప్పించుకొని బయటపడ్డట. తప్పించుకొని బయటపడి 3-4 రోజులు నిద్రలేదట, ఎప్పుడు చంపేస్తుందని. మళ్ళీ ఎక్కడికి హనీమూన్ పోదామన్నదట. ఆ హనీమూన్ అనేటాల తర్వాత గుర్తొచ్చిందట వానికి, ఆ రఘువంశు ఉండడు కదా, మేఘాలయలో చనిపోయాడు కదా, అది గుర్తొచ్చి వామ్మ ఇదేదో చేసేటట్టుందని చెప్పి తప్పించుకొని బయటపడి చిన్న వీడియో చేసి నేను బయటపెట్టిండు, నాకు ప్రాణహాని ఉందని చెప్పి. అది గోడ దూకి పోయిందట లవ్ చేసినోడితోని. ఇది ముట్టుకుంటే 35 ముక్కల సంగతి. ఇంకోటి తమ్ముడిని కూడా చంపేసిందట. ఇది గద్వాల్లో సంగతి. తేజేశ్వరిని హత్య చేసింది, ఐశ్వర్య హత్య చేయించింది కదా, బ్యాంక్ మేనేజర్తోని ఎఫ్ఐఆర్ పెట్టుకొని, తల్లి బిడ్డ ఒకటితోనే ఎఫ్ఐఆర్. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు ఐశ్వర్యకి. ఈ వ్యవహారం ఏంది, లింకులు ఏంది కథ, తల్లి బిడ్డ ఒకటితో లింకులు ఏంది కథ ఏందని గద్దిచ్చిండట, గొడవపడ్డట. గొడవపడితే చంపేశారా అని ఒక అనుమానం. కింద పడి చనిపోయిన ఇంట్లో జారిపడా అన్నారు. జారిపడి కూడా చనిపోతాడు. వాస్తవంగా అసలు ఆ కేసు బయటికి తీస్తే కథ అంతా అర్థమైంది. అంటే వీళ్ళు ఇట్లా మనుషుల్ని, తల్లి లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేడు, అన్న లేదు, భర్త లేడు, భార్య, ఎవరినంటే వాడిని చంపుకుంటూ పోతే వీళ్ళని బయట ఉంచుతారా, బయట ఉంచితే లాభమైంది, అసలు భూమి మీద ఉంచితే లాభమైంది అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇది హత్యలకు సంబంధించి. కేటీఆర్, అరవింద్ కుమార్ ఉమ్మడి విచారణ అట. సిద్ధమవుతున్న ఏసీబీ అధికారులు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనకు మరోసారి నోటీసులు. అరవింద్ కుమార్ ఐఏఎస్ కూడా విదేశీ పర్యటనలో ఉండు, ఆయన వచ్చిండు. మళ్ళీ కేటీఆర్ పోయిండు. వీళ్ళు ఊకే మరి డబ్బులు తిన్నాయట, ఆడేమైనా పెట్టుబడులు పెట్టారేం కానీ తేపోకుండా పోతాండి. ఇక ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో దీంట్లో ఉన్నోళ్ళు విదేశాలకు ఈజీగా పోయేస్తాను. అదే మామూలు కూడా చిన్న దొంగతనం చేస్తే వాడు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళలేరు. మరి ఇదేం చట్టాలు, ఏం కథో, ఏం పోలీసో, వాళ్ళకి రాచ మర్యాదలు 7 గంటల పాటు కాఫీలు, టీలు, టిఫిన్లు ఇచ్చి మర్యాద చేశారట కేటీఆర్కి మొన్న. ఏముంది అందులో, తుప్పేలు క్వశ్చన్లు వేశారు, నేనే వాళ్ళని ఉల్టా అడిగినా, నన్ను మర్యాద చేసి పంపారంటుండు. అదే మామూలుగా ఏదైనా చిన్న 100 రూపాయలు 200 దొంగతనం చేసిన వాడిని రోజుల తరబడి తిప్పి వాడిని పిండి చేస్తారు. వాని కోసం ఆ తల్లి, తండ్రి, పెద్ద మనుషులు, వాడు వీడు బోకర్లు అందరూ రావాలి. మరి వీళ్ళకి వీళ్ళు దొంగలే కదా, వీళ్ళు ఒక రకంగా దొంగతనం చేసినట్టు కాదు, పెద్ద దొంగతనం. ఇది కోట్ల రూపాయల దొంగతనం. ఇది మళ్ళీ కోట్ల రూపాయల దొంగతనం ఎవరు, ప్రజల సొమ్ము. ఒకటిది కాదు, ఇద్దరిది కాదు, ప్రజల సొమ్ము. కానీ తిరిగితే మంచి జాలీగా ఫ్లైట్లకి విదేశాలకు పోతారు, వస్తారు, మళ్ళీ జాలీకి పోతారు, కాఫీ టీ దాకా వస్తారు. ఇది ఇన్వెస్టిగేషన్. ఇట్లా ఉంటాయి మన రాజకీయ నాయకుల కేసులు. ఉమ్మడి విచారణ చేస్తారట. 1వ తేదీ రమ్మని పంపారట. కేటీఆర్కి కూడా నోటీస్ ఇస్తారట. సాక్షి చూద్దాం. మొగులు దిగులట, కరుణించని వాడు జోరందుకొని సాగు. పాపం చాలా రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అన్ని జిల్లాలలో
వర్షాలు లేక పత్తి విత్తనాలు ఒక్కొక్కరు 2 సార్లు పెట్టారు. మొలుపు లేదు, బూజు పట్టిపోయినాయి పాపం. నిన్న ఏదో కొన్ని జిల్లాల్లో అడపదడప వర్షాలు పడ్డాయి. మొగులు దిగులైంది పాపం. ఆకాశానికి వేసి చూడాల్సిన పరిస్థితి రైతులు. కురవాల్సిన సమయంలో పట్టలేదు. దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. జూన్ మొత్తం అయిపోయింది, మంచి టైం అయిపోయింది, అదును అయిపోయింది. ఈ అదును అయిపోయాక వర్షాలు పడ్డ మళ్ళీ ఈ గమ్మత్తు ఎట్లుంటుంది అంటే అదును అయిపోయిన తర్వాత ఇక ఆగకుండా వర్షాలు పడతాయి. అప్పుడు మళ్ళీ పంటలు నీరుసిచ్చి పడిపోతూ ఉంటాయి. రెండేపులు ఇబ్బంది ఉంది రైతుల పరిస్థితి. రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు 8 జిల్లాల్లో తీవ్రంగా ఉన్నాయట. గత ఏడాది ఇప్పటికే 38 లక్షల ఎకరాల పంటలు, ఈ ఏడాది 29 లక్షల ఎకరాలకు పరిమితం. ముందస్తు వర్షాలతో వేసిన విత్తనాలు మొలకెత్తిన వైనం. కొన్ని చోట్ల మొలకలు వచ్చినా ఎండిపోతున్న తీరు. పత్తి, మక్క రైతుల పరిస్థితి దారుణం. మళ్లీ విత్తనాలు వేస్తున్న పత్తి రైతులు అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నామంటే ఆవేదన. ముందు వచ్చింది, ముఖం చాటేసింది. జూన్లో ఇప్పటివరకు 36% లోటు వర్షపాతం. కురవాల్సింది 10.54 సెంటీమీటర్లు అయితే కురిసింది 6.72%. జూలైలో సమృద్ధిగా వర్షాలు అని వాతావరణ కేంద్రం వీళ్ళు చెప్పారంటే అది రాదు. జూన్లో ఏం చెప్పారు? జూన్ ఫస్ట్ తారీఖు రోజే ఋతుపవనాలు అద్భుతంగా ఉన్నాయి ఈసారి అని చెప్పారు. వాళ్ళు అద్భుతం అన్నారంటే కథమే. వాతావరణ శాఖ చెప్పిందంటే అది రాదు. ఎప్పుడు గుర్తు, అది బండ గుర్తు అనమాట. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంజనీరింగ్, ఫార్మసీలో ఈ ఏడాది పాస్ ఫీజులేనట. న్యాయ సలహా మేరకు ప్రభుత్వ నిర్ణయం. వచ్చే ఏడాది కాలేజీల ఆదాయ వ్యయాలను సమగ్రంగా పరిశీలించాక పెంపునకు అనుమతి. నేడు వెబ్సైట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. మధ్యాహ్న భోజన పథకంలో సోలార్ కిచెను. ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు మొత్తం అసలు ప్రభుత్వాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇబ్బడి ఫీజులు పెంచి, ఇబ్బడి మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. విద్యా వ్యాపారం అది. వాళ్ళు ఉట్టి వ్యాపారం కాదు, వ్యాపారమే. విద్య అనేది సర్వీసు, సేవారంగం. అది సేవ లేదు, మన లేదు, పూర్తిగా వ్యాపారమయం అయిపోయింది. వాళ్ళ వ్యాపారం ఏ స్థాయికి పోయిందంటే ప్రభుత్వం లేదు, ప్రభుత్వ అధికారులు లేదు, యంత్రాంగం లేదు, మనమే డిసైడ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ ఫీజులు వాళ్ళని ప్రతి సంవత్సరం రాసి పంపిస్తారు. దీన్ని ఓకే చేయాలి ప్రభుత్వం తప్పనిసరిగా అని చెప్పే పరిస్థితి. దానిపైన ముఖ్యమంత్రి నేను సీరియస్ అయిందట. మీ ఇష్టమేనంతా, అసలు ఏం లెక్కలు వేస్తున్నారు, దొంగ లెక్కలు అనేసి ఎట్టెట్ట చేస్తారని క్లాస్ బీకిండట. పాత ఫీజులతోనే ఈ సంవత్సరం కౌన్సిలింగ్ చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అన్నమాట. వాళ్ళు ఊకుంటారు, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. గ్యారంటీగా అవసరం అయితే కోర్టుకు పోతారు, కోర్టుకు పోయేది తెచ్చుకుంటారు. ముఖ్యమంత్రితో ఎవరితోనని చెప్పినని చెప్పిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా చెప్పిస్తారు. వాళ్ళు అంత పెద్ద దందా చేస్తారు, మామూలు దందా కాదు అది. ఇది ఇప్పటికే 42 ఇంజనీరింగ్ కాలేజీల పైన కంప్లైంట్లు ఉన్నాయి. అక్రమాలు జరుగుతున్నాయి, ఆడ స్టాఫ్ లేరు, సరైన సదుపాయాలు లేవు, విద్యార్థులు లేరు, కానీ కాలేజీ ఉంటుంది. కాలేజీ నడుతున్నట్టు రికార్డులలో ఉంటుంది. అట్లాంటి కాలేజీల పైన ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తుంది. ఇక కొద్దిగా నడిచే కాలేజీలు ఏం ఫీజుల దోపిడీ, ఈ రకరకాల ఉన్నాయి కారణాలు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ చేశారట. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ గత ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీకి 615 మంది నెంబర్లు, వాటిలో ఆంధ్రజ్యోతి ఎండి నెంబర్ కూడా ఉందట. రాధాకృష్ణకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారట. వాంగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం. పెన్ డ్రైవ్లో ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు నాటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత. అక్రమ ఫోన్ ట్యాపింగ్లో చక్రం తిప్పిన నవీన్ రావు, శ్రవణ్ రావు, ప్రణీత్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుపై సిట్ నజర్. మొత్తానికి అయితే ఆంధ్రజ్యోతి ఎండీకి కూడా చుట్టుకుందట ఈ ఫోన్ ట్యాపింగ్ కథ. ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారట. మరి ఆయన ఏమైనా దొంగ పనులు చేసిండే ఏమో విన్నారట. ఆ దొంగ పనులు ఏమైనా చేసి ఉండా ఏం కథ అని. ఇక మొత్తం 615 దొంగతనంగా 615 ఫోన్లు విన్నారు. కేసీఆర్ అక్కడ కూర్చొని ఆడియో రూమ్ ఉందట, ఆడియో రూమ్కి పోయి వింటాడట ఆయన. రైట్, మన తెలంగాణ చూద్దాం. అన్నారం మేడిగడ్డ మరమ్మతులు, ఎన్డీఎస్సీ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు, వారానికి ఒకసారి సమీక్ష, బనకచర్లపై న్యాయ పోరాటం. ఈ నెల 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. త్వరలో నారాయణసాగర్ ప్రాజెక్టు పూడికితీత పనులు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెబుతున్నారు. అన్నారం మేడిగడ్డ ఇప్పుడు స్టార్ట్ చేశారట. ఇప్పుడు స్టార్ట్ చేస్తే వర్షాలు వస్తే ఆ పని కాదు, మన కాదు. ఇప్పటిదాకా ఏం చేశారు? మే నెల ఎడిపోయింది, ఏప్రిల్ ఎడిపోయింది, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు వదిలేసి ఇప్పుడు స్టార్ట్ చేశారట. ఏమన్నా తలకాయన పనులేనిది? వర్షాలు వచ్చే టైంలో కూడా స్టార్ట్ చేస్తే పైనుంచి వరద వచ్చే ఎడ పనులు అయితే మరమ్మతులు. రైట్, ఇది మన తెలంగాణ. ఈనాడు చూద్దాం. ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల, అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి. విద్యా
వ్యాపారాన్ని నియంత్రించాలి, పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి, విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఎవరు పెట్టాలి కేసులు? మీరేం పవర్స్ ఇయ్యరు వాళ్ళు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంది, దాని చైర్మన్ ఉండు, వైస్ చైర్మన్లు ఉన్నారు. వాళ్ళకి ఏం లేదు, పవర్స్ ఇలా వాళ్ళ చేతులను కట్టేసి మీరు పని చేయండి అంటే ఏం చేస్తారు? వాళ్ళకి ఎక్కడక్కడ కేసులు పెట్టి సీజ్ చేసి అధికారం ఇస్తే తాట తీస్తారు. 42 కాలేజీల పైన ఇప్పటికే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీకి అనేక అడ్డంకులు పెడతారు. మీరు ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కలు ఇచ్చారని ఇప్పుడు మేలుకొన్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ కథ, మీకు ఇప్పుడు కొత్త గుర్తు వచ్చినట్టుంది. వాళ్ళని సీజ్ చేయాలి. సీజ్ చేసి ఏం చేయాలంటే దాని చైర్మన్లు ఎండి యాజమాన్యం ఉంటుంది కదా, క్రిమినల్ కేసులు పెట్టి లోపట వేస్తే వాళ్ళు అప్పుడు ప్రభుత్వం అంటే ఏంది, చట్టాలు అంటే ఏంది, నిబంధనలు అంటే ఏంది గుర్తుంది. అలా ఏం లేదు సోనా, ప్రభుత్వం కూడా మేము లేకపోతే వాళ్ళు ఎక్కడ అన్నట్టు ఒక రేంజ్లో వాళ్ళు యంత్రాంగాలపైన దాడి చేసే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు అంత కఠినంగా ఉండాలి. ఉట్టికి ప్రెస్ మీట్లలో కఠినంగా ఉన్నట్టు నటించి తర్వాత లోపల మాట్లాడుకుంటూ కాదు పనులు. అయ్యే జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు బయట గట్టి ఖండించినట్టు ఏ ధూమ్ ధామ్ మీ ఆటలు జాగం అంటారు, లోపల పోయి ఆ ప్రకటన తాలూకా సెటిల్మెంట్లు అవుతాయి. ఈ కథ లెక్క ఉండబట్టి వాళ్ళు ఆ స్థాయిలోకి వచ్చారు. వార్నింగ్ ఇచ్చినట్టు, సీరియస్ అయినట్టు, ఏదో చేస్తున్నట్టు బెదిరిస్తారు వాళ్ళని. బెదిరింగా వాళ్ళు ఇస్తారంట రైతులు. మీకు ఏం కావాలి సార్, పార్టీ ఫండ్ ఏమైనా కావాలంటే మేము మొత్తం యూనియన్ అయ్యి ఇన్ని కోట్లు ఇస్తాం కానీ మా పని కానీ ఏంటంటే రైట్, అద్భుతం, అయిపోయాయి. ఈ కథ జరగబట్టి ఈ కాడికి వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూల్ కానీ. ఇది ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.